నూజెండ్ల మండలం జంగాలపల్లి 259 బూత్ నెంబర్లో 2 గంటల పోలింగ్ నిలిచిపోయింది. బూత్లో ఏజెంట్ల మధ్య జరిగిన చిన్న వాగ్వాదంతో ఆగిపోయింది. వైసీపీ అభ్యర్థి అయిన బొల్ల బ్రహ్మనాయుడు రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ ఏజెంట్ కిషోర్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలు కింద పడేయడంతో పోలింగ్ నిలిచిపోయింది. డీఎస్పీ బి శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీప్రసాదులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని సజావుగా ఎన్నికలు జరిపించాలని ఆర్వోని పోలీసులను విజ్ఞప్తి చేశారు. వైసీపీ అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు బయటకు పంపించాలని బైఠాయించడంతో డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలు ఇరువురిని బయటకు పంపించారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం కానీ సరళంగా జరిగే ఎన్నికలు సరళంగా జరిగేటట్టు ఏమైనా చేశారా? నేను వచ్చేటప్పటికి ఆ ఎస్ఐని పాపం బండబూతులు నా కొడక నువ్వేం చేస్తున్నావు రాను ఈఓ గారి మీద నా కొడక ఎంత కమ్ముడుపోయినవని ప్రత్యక్షంగా అంత భయంకరంగా బూతులు మాట్లాడుతూ పోలీసుల మీదకి ఒంటి కాడుతూ, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ మీదకి ఒంటి కాడుతూ పోయి బూత్ క్యాప్చరింగ్కి బయలుదేరితే ఏం చేయాలా? పీఓ గారు ఏమంటున్నారు సార్ ఈ విషయం మీద? అది మీరు అడగాల. నేను ఇప్పుడు సక్రమంగా ఓటింగ్ సరిపోయేదానికి వచ్చాను, ఇతర దౌర్జన్యానికి ఎదుర్కొనేదానికి వచ్చాను. మేము సాఫీగా ఈ నియోజకవర్గం మొత్తం ఈ గ్రామంలో కూడా సక్రమంగా ఓటింగ్ జరగాలనేది మా భావన. అతను ఈ ఓటింగ్ని ఆపి బూత్ క్యాప్చరింగ్ చేసి పోలీసుల మీద దౌర్జన్యం చేసి రక్షణలో ఉన్నటువంటి పోలీసుల దౌర్జన్యం చేసేదేంటి? డిపార్ట్మెంట్ పోలింగ్ అధికారుల మీద దౌర్జన్యం చేసేది ఏంటిది? దౌర్జన్యానికి కాలం చెల్లింది. సాయంత్రం 6 గంటలతో ఇతని దౌర్జన్యానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పి ఇతను చిత్తుగా ఉడిచి పంపిస్తారు. వైసీపీ అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు గారు ఈ గ్రామానికి వచ్చి 2 గంటల నుంచి ఇక్కడ పోలింగ్ జరగకుండా మహిళలను దూషిస్తూ, పోలింగ్ బూత్లో ఏజెంట్లను దూషిస్తూ, చివరికి పోలీసులు కూడా నా కొడకలారని అసభ్యమైన భాషలో మాట్లాడుతూ ఉంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానివ్వండి, గ్రామ పెద్దలు కానీ పిలవడం జరిగింది. నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాను, నేను ఎక్స్ఎమ్మెల్యేని. నేను వచ్చి పోలింగ్ జరిపేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈయన మొండి వైఖరితో బూతులు తిడుతూ అసభ్యంగా మాట్లాడుతూ ధర్నా చేస్తూ, ఎవరంటే ధర్నా వచ్చి 2 గంటలైంది. నేను ఎవరు ఏమన్నారు? నువ్వే బూతులు తిడతావు, నువ్వే ధర్నా చేస్తావు, ఏంటిది? శాసనసభ్యుడిగా 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఓటమి భయంతో ఏదో అరాచకాలు సృష్టించాలని బూతులు క్యాప్చర్కి రాయడం, బూతుల్లో నోటి బాక్సులు బయట నెట్టించాడు కార్యకర్తలు. ఇతను స్వయంగా దగ్గరుండి ఇతను దౌర్జన్యాన్ని ఇంకెన్నాళ్ళు భరించాలండి? కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇతను దౌర్జన్యం, ఇతను బూతులను భరాయించలేవయ్యా. సక్రమంగా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు వేసి ఈ మహానుభావుణ్ణి చిత్తుగా ఓడించి ఇంటికి పంపించాలని కోరుతున్నాను.